హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై కుమారి కేఎంసి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో కొబ్బరి చారు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, ఇడ్లీ ఇలా చాలా బాగుంటుంది అనమాట. ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఇది చేసుకుంటే బాగుంటుంది. సో మరి వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రసం చేసుకోవడానికి నేను 3 టమాటాలు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చింతపండుని ఈ విధంగా కడిగి గిన్నెలోకి వేసుకోవాలి. టమాటాలు కూడా కడిగి ఈ విధంగా పైన కట్ చేసి 4 భాగాలుగా కట్ చేసి గిన్నెలోకి వేసేసుకోవాలి. వీటిని మనం చేసుకునే రసాన్ని బట్టి టమాటాలు అయితే తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీంట్లోకి కొన్ని వాటర్ వేసేసుకుని ఇది స్టవ్ మీద పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి. టమాటా కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే టమాటా చింతపండు కుక్ అయ్యే లోపలైతే మిక్సీ జార్ తీసుకుని దీంట్లోకి 1 స్పూను మిరియాలు వేసుకోవాలి. అలాగే ఇంకొక స్పూను ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా దీంట్లోకి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి చెప్ప తీసుకొని నేను తీసుకున్న టమాటాలకి ఇంత కొబ్బరి అయితే సరిపోతుంది. దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకిక్కడ టమాటా అలాగే చింతపండు 2 కూడా చక్కగా కుక్ అయిపోయాయి. ఇది కాస్త చల్లగా అవనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందు కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు వేసుకొని అలాగే వాటర్ లేకుండా టమాటో అలాగే చింతపండు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఆ వాటరు పక్కకు పెట్టుకోవాలి. దాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఒకసారి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, దీంట్లోకి ఇది పేస్ట్ వేసేసుకొని మనకి రసము ఎంత చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి. సరిపడా వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అవనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందు మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయలు, మిరియాలు అలాగే ధనియాలు ఈ పొడిని వేసేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసి దీన్ని ఒక 10 మినిట్స్తో పాటు చక్కగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. మంచిగా మరగాలి చారు. చూడండి, చక్కగా స్టవ్ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మరగనివ్వాలి చారుని. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు దాన్ని అలాగే మరగనిస్తూ ఉంటే మనకి మంచి రసం అయితే రెడీ అయిపోతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి, ఇలా మరిగితే సరిపోతుంది. ఇంకా మనకి రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇంకా చూసారు కదండి, ఎంతో టేస్టీ టమాటో కొబ్బరి రసం ఎలా చేసుకోవాలో. ఇది రైస్లోకి అలాగే ఇడ్లీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ రసంలోకి ఏదైనా ఒక ఫ్రై చేసి పెట్టుకున్నామంటే సూపర్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.